హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డే 5 ఎంత కలెక్షన్ గ్రాస్ చేసింది, అలాగే ఈ మూవీకి ఎక్కడెక్కడ నష్టాలు వచ్చాయి, అలాగే ఎక్కడెక్కడ భారీ లాభాలు వచ్చాయి, అలాగే ఈ మూవీకి ఇంకా ఎంత వసూలు చేస్తుంది అనేదన్నమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి, వీడియోలు అయితే అంటున్నాం భయ్యా. విషయానికి వస్తే భయ్యా, నేనైతే ఊహించుకోలేదు భయ్యా. నిన్నైతే 829 కోట్ల పోస్టర్ అయితే వచ్చింది. నేను అనుకున్నా భయ్యా, ఈ మూవీ అనమాట లాంగ్ అంటే వీకెండ్ లోపలే అనమాట దాదాపు 300-1400 కోట్లు కొడుతుంది అనుకున్నా భయ్యా. కానీ ఈరోజు వచ్చిన డే 5 వచ్చిన కలెక్షన్ చూసి నా మతిపోయింది భయ్యా. ఇది దాన్ని మించి ఉండేలా అయితే నాకు అనిపించింది భయ్యా. అంటే నేను అనుకున్న 1400-1500 కోట్లకు మించి వచ్చేలా అయితే ఉంది భయ్యా. ఇక విషయానికి వస్తే డే 5 అనమాట కలెక్షన్ వేరే లెవెల్ అనమాట. 113 కోట్లు భయ్యా. ఇది మామూలు విషయం కాదు. ఏంట్రా బాబు, మండే ఎవరైనా చూస్తారా చూడరా అని చాలా మంది అయితే అనుకుంటారు భయ్యా. కానీ మండే కూడా ఆ రకంగా బుకింగే జరిగింది. అలాగే ఈ మూవీకి అసలు ఎక్కడ చూసినా భయ్యా ఫుల్లే థియేటర్స్ అనమాట, ఖాళీ లేవు బాలీవుడ్ దగ్గర అనమాట. అసలు ఈ మూవీకి ఇంకా బ్లాక్లో టికెట్ అమ్ముతున్నారు. అదే రకంగా ఆ మూవీని అక్కడ అనమాట ఎక్కడ హిందీలో బాలీవుడ్లోనే అనమాట దాదాపు 339 కోట్లు వసూలు చేసింది భయ్యా. ఇది మామూలు విషయం కాదు. మన తెలుగు సినిమా అయి ఉండి అక్కడ ఆ రకంగా భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది ఎవరు ఊహించుకోలేదు. కేజీఎఫ్ మూవీ వసూలు చేసింది, కానీ లాంగ్ రన్లో వసూలు చేసింది భయ్యా. అలాగే బాహుబలి మూవీ వసూలు చేసింది, అది కూడా లాంగ్ రన్లో. కానీ ఇది ఫాస్టెస్ట్ రికార్డ్ అనమాట. దాదాపు డే 5 భయ్యా 48 కోట్లు వసూలు చేసింది. అసలు ఎవరు ఊహించుకోలేదు. అక్కడ హీరోలు కూడా, అక్కడ సినిమాలు కూడా ఈ రకంగా మన పుష్ప మూవీ ఆడినట్టు ఈ రకంగా కలెక్షన్ వసూలు చేసినట్టు ఏ మూవీ కూడా అక్కడైతే వసూలు చేయలేదు భయ్యా. ఇదైతే పక్క. అదే కాకుండా భయ్యా, ఈ మూవీ తెలుగులో అనమాట డే 5 అనమాట భారీ కలెక్షన్ వసూలు చేస్తుంది అనుకున్నా, కానీ తెలుగులో కొద్దిగా తక్కువ వసూలు చేసింది భయ్యా. డే 5 అనమాట 15 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక ఇది చాలా డల్ అనిపించింది. తెలుగులో అనమాట మన హీరోని మన వాళ్ళే ప్రోత్సహించట్లేదు. ఇది నాకు బాధాకరంగా ఉంది. కానీ బాలీవుడ్లో మాత్రం తిరుగులేదు భయ్యా. అక్కడే నాకు తెలుసు అనమాట, ఈ లాంగ్ రన్ కలిపి అది ఇది కలిపి 1500 లేకపోతే 1200 కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నా భయ్యా. నిజంగా ఆ రకం అనమాట అందరికీ పుష్పరాజ్ బాగా నచ్చాడు భయ్యా. పుష్ప మూవీ చాలా చెబుతున్నారు, ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా భయ్యా, ఇప్పుడు మన తెలుగు విషయానికి వస్తే ఓవరాల్గా అనమాట 218 కోట్లు అయితే వసూలు చేసింది భయ్యా. చూసుకోండి, మనోడిని మన వాళ్ళే ప్రోత్సహించట్లేదు, చాలా మంది దేకట్లేదు. ఎందుకు టికెట్ రేట్లు అంటున్నారు కొంతమంది, అక్కడ కూడా టికెట్ రేట్లు పెంచారుగా. కానీ ఈ మూవీకి ఇక్కడ 15 కోట్ల, ఇది చాలా చీప్ అని అనిపించింది. 218 కోట్లు. అలాగే తమిళ విషయానికి వస్తే తమిళ అంత దరిద్రమే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే డే 5 అనమాట 3 కోట్లు అయితే వసూలు చేసింది భయ్యా. అసలు వాళ్ళ సినిమాని మనం ఏ రకంగా చెబుతాం, కానీ వాళ్ళనమాట వాళ్ళంత నిజంగా భయ్యా వాళ్ళ మీద నాకు చాలా కోపం ఉంది. థియేటర్ కూడా పూర్తిగా ఇవ్వలేదు భయ్యా, చాలా తక్కువ థియేటర్స్ అయితే ఇచ్చారు. అదే రకంగా అనమాట చాలా మంది దేకట్లేదు ఈ మూవీని. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో అనమాట డే 5 అక్కడ మన అల్లు అర్జున్ని అడాప్టెడ్ సన్ అంటారు భయ్యా. కానీ అక్కడ విషయానికి వస్తే చాలా దారుణం. ఆ రేట్ అయితే నేను చెప్పను, ఆ కలెక్షన్ అయితే చెప్పను భయ్యా. ఇది నాకు తెలిసిన మాట తెలుగు ఆర్ హిందీలోనే అనమాట ఈ మూవీ దాదాపు ఓవరాల్గా 1800 లేకపోతే 1900 కోట్లు వసూలు చేస్తుంది భయ్యా. ఇదైతే పక్క. ఇక మూవీకి నాకు తెలిసి బ్రేక్స్ అయినా లేవు భయ్యా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అనమాట ఈరోజు మంగళవారం, అలాగే ఇంకో 2 రోజులు పోతే శనివారం, అలాగే ఆదివారం అయితే వస్తుంది. అక్కడ దాకా దాదాపు 1200 కోట్లు అయితే వసూలు చేస్తుంది పక్కాగా. రోజు అనమాట 100 కోట్లు, అలాగే కనీసం 80 కోట్లు అయితే వసూలు చేస్తుంది ఈ మూవీ పుష్ప 2 మూవీ. దాని ప్రకారం అనమాట ఈ మూవీ దాదాపు వచ్చే ఆదివారం కల్లా 1300-1400 కోట్లు వసూలు చేస్తుంది, ఇదైతే పక్క. దాని తర్వాత కొన్ని సినిమాలు అయితే వస్తున్నాయి భయ్యా. ఏంటి, ఉపేంద్ర గారి యూఐ మూవీ వస్తుంది, అలాగే రాబిన్ హుడ్ మూవీ వస్తుంది, అలాగే ఇంకో 2 మూవీస్ అయితే వస్తాయి భయ్యా. ఎంత వచ్చినా సరే ఈ మూవీని చాలా మంది దేవుతారు భయ్యా. ఎందుకంటే ఈ మూవీలో కంటెంట్ ఉంది, అలాగే అనమాట చాలా చిన్న హీరోలు వాళ్ళు కూడా. దాని కారణంగా ఈ మూవీకి మంచి కలెక్షన్ లాంగ్ రన్లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక భయ్యా దాదాపు నాకు తెలిసి ఈ మూవీ సంక్రాంతి దాకా భారీ కలెక్షన్ వసూలు చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది భయ్యా. ఆ రకంగానే కలెక్షన్ అయితే జరుగుతూ ఉన్నాయి. రోజుకు అనమాట యావరేజ్గా చూసుకున్నా ఇంత వస్తున్నాయంటే అది మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ డబుల్ కూడా వచ్చేసింది నాకు తెలిసి అనమాట. ఇక వచ్చి మొత్తం విధ్వంసం అని చెప్పొచ్చు. విధ్వంసం అంటే విధ్వంసం. ఓవరాల్గా ఈ మూవీ 934 కోట్లు వసూలు చేసింది భయ్యా ఇప్పటికీ అనమాట. డే 5 రికార్డు చూసింది. డే 5 రికార్డులో అనమాట ఫాస్టెస్ట్ రికార్డ్ అనమాట. ఇక డే 6 రికార్డులో అది కలిపితే మాత్రం దాదాపు 1000 క్రోర్స్ అయితే దాటుతుంది. అంటే ఈ రోజు లెక్క అనమాట 1000 దాటేస్తుంది నాకు తెలిసి. ఈ రకంగా ఈ మూవీ ఈ రకంగా వసూలు చేస్తుందని ఎవరు ఊహించుకోలేదు భయ్యా, చాలా మంది అనమాట. అయితే బాహుబలి పార్ట్ 1 అనమాట అంత వసూలు చేయలేదు భయ్యా. బాలీవుడ్లోనే భారీ కలెక్షన్ వసూలు చేసింది, కానీ మన దగ్గర చాలా వాటికి అనమాట వసూలు చేయలేదు. కానీ
పార్ట్ 2 మాత్రం సీక్వెల్ మాత్రం అక్కడ ఊహించని విధ్వంసం, ఇక్కడ కూడా అదే రకమైన విధ్వంసం అయితే జరుగుతుంది భయ్య. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా కదా.